చర్యల ప్రతిపదిక కార్యాచరణ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యులు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దు. కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. 2 లేదా 3 నెలల వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తప్పకుండా టెస్టులు చేసుకోండి. కుటుంబ సభ్యులు కూడా దీనికి సహకరించండి. స్థానిక మహాత్మా గాంధీ హాస్పిటల్లో ICMR అనుమతులతో కరోనా టెస్టు నిర్వహిస్తున్నారు. హోమ్ క్వారంటైన్ కావాలనుకునే వారు తప్పనిసరిగా రెవెన్యూ, వైద్య, పోలీస్, మున్సిపల్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పూర్తి లాక్డౌన్ ఉంటుందనే పుకార్లు నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి లాక్డౌన్ ఉండదు. కోవిడ్ హాస్పిటల్ నిర్మించడానికి అనుమతులు తీసుకుంటున్నాం. 100 బెడ్ల హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆటోలలో కూడా 3 మించి ప్రయాణిస్తే వాహనం సీజ్ చేస్తారు. ఎత్తివేసిన తర్వాత మళ్ళీ కేసులు నర్సరావుపేటలో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి పెరుగుతున్న కేసులు సందర్భాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజలందరికీ కూడా ఈరోజు మేము విన్నవించేది ఏంటంటే, దయచేసి ఈరోజు ముంబైలో ఏ పరిస్థితి ఉందో, హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉందో, మళ్ళీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈరోజు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులతో అందరూ సమావేశమై ఈరోజు వ్యాపారస్తులతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి షాపులు ఈరోజు ఏదైతే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుస్తున్నారో ఆ టైమింగ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి 2 గంటల తర్వాత హోటల్స్ కానీ, పార్సిల్స్ కానీ, చిన్న చిన్న తోపుడు బండ్లు కానీ, లేకపోతే టిఫిన్ సెంటర్స్ కానీ, ఇలాంటివి కూడా దయచేసి ఎవ్వరూ కూడా ఓపెన్ చేయకూడదు. క్లోజ్ చేయండి అందరూ. ఎందుకంటే ఇక్కడి నుంచే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెంది మిగిలిన వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి 2 గంటల తర్వాత ఎవరూ కూడా ఓపెన్ చేయరు. అలానే ఫ్రూట్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయో, నిత్యావసర సరుకులు వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తున్నాం 2 గంటల తర్వాత కూడా. కానీ వాళ్ళు ఒక ప్రదేశంలో పెట్టి లేకపోతే బజార్లో పెట్టి అమ్మటానికి కాదు, బజార్లో వీధులు తిరిగి అమ్ముకోవడానికి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నాం. దయచేసి ఇది కూడా గమనించాలి. మరి అలానే ఈరోజు బయటికి వెళ్ళేవాళ్ళు, యాక్చువల్గా ఇక్కడి నుంచి ఏదైనా ప్రయాణం చేయాల్సి అని అనుకొని భావించే వాళ్ళందరూ కూడా, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరైనా సరే దయచేసి మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ప్రయాణాలు మాత్రం చేయొద్దు. దయచేసి బయటికి వెళితే ఎక్కడ కేసులు ఉన్నాయో, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో ఈరోజు మనకు అర్థం కావట్లేదు. అందుకని ప్రయాణాలు దయచేసి గుంటూరు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇతర నగరాలకి, పట్టణాలకి వెళ్ళేవాళ్ళు మాత్రం దయచేసి ప్రయాణాలు అనేవి ఈ 2-3 నెలలు వాయిదా వేసుకోవడం మంచిది. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి బయట చెక్ పోస్టులు కూడా అరేంజ్ చేస్తున్నాం. ప్రైవేట్గా వెళ్ళే వాళ్ళు ఎమర్జెన్సీగా ఉంటేనే వాళ్ళని బయటికి పంపిస్తాం. మిగిలిన వాళ్ళు మాత్రం ఎక్కడికి ప్రయాణాలు మాత్రం చేయవద్దు. దయచేసి వాయిదా వేసుకోండి దయచేసి. అలానే నర్సరావుపేటకి బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా, ఎవరైనా ఇతర పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇమీడియట్గా టెస్టులు చేయించుకోవాలి. ఎవరైనా అనుమానం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా టెస్టులు చేయించే కార్యక్రమం చేయాలి. టెస్టుల సంఖ్య కూడా పెంచుతూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు మహాత్మా గాంధీ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి కూడా ఈరోజు టెస్టింగ్కి అవకాశం ఇచ్చారు ICMR. సో అక్కడ కూడా టెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో నర్సరావుపేటలో రోజు కనీసం 200 నుంచి 300 టెస్టులు చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఎవరికైనా జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, ముఖ్యంగా ఆయాసంతో బాధపడుతున్నా ఇమీడియట్గా వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి. ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు. దయచేసి టెస్టులు చేయించుకొని వాళ్ళంతటా వాళ్ళే రిపోర్ట్ ఇవ్వడం కానీ, చెప్పుకోవడం కానీ, లేకపోతే క్వారంటైన్కి వెళ్ళడం కానీ చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత హోమ్ క్వారంటైన్, కొంతమంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు హోమ్ క్వారంటైన్ తీసుకోవచ్చని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళల్లో ప్రత్యేకంగా ఎవరికైనా
బాత్రూమ్లు సపరేట్గా ఉండి విశాలమైన గదులుండి ఇతరులకి స్ప్రెడ్ అవ్వకుండా అవకాశం ఉంటే వాళ్ళకి మున్సిపల్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల దగ్గర తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి హోమ్ ట్రీట్మెంట్ కానీ హోమ్ ఐసోలేషన్లో డాక్టర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వాలి. డాక్టరు, రెవెన్యూ అధికారి, మున్సిపల్ అధికారి, పోలీసు అధికారి వీళ్ళు నలుగురు కూడా చూస్తారు. వీళ్ళందరూ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఆర్ హోమ్ క్వారంటైన్కి అనుమతిస్తారు ఖచ్చితంగా. మిగిలిన వాళ్ళు ఆయాసం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దయచేసి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. వీళ్ళందరూ సిమ్టమ్ లేకుండా ఎసిమ్టమాటిక్గా ఉండి పాజిటివ్ ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి దయచేసి. నర్సరావుపేటలో కూడా కోవిడ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అధికారులతో కూడా మాట్లాడాం. త్వరలోనే ఇక్కడ కూడా ఏర్పాటు చేసి మన ప్రాంతానికి, పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే పేషెంట్స్కి ఇక్కడ ఒక 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అది రాగానే మీకు అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. ఇక్కడ కూడా ఏర్పాటు చేసి మరి ఎవరైనా ప్రమాదకరంగా ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసుకుని ట్రీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చూస్తాం దయచేసి. అట్లానే వ్యాపారస్తులు దయచేసి మీరు కూడా ప్రయాణాలు మానుకోండి. మీ షాపుల్లో రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. షాపులో ఒక్కసారి 2-3 కన్నా ఎక్కువ మంది కస్టమర్స్ ఉండడానికి వీల్లేదు దయచేసి. అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్ తగ్గించాం కదా అని మళ్ళీ రేట్లు పెంచి అమ్మే కార్యక్రమం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం దయచేసి. ఎవరు కూడా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆర్థికంగా. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రేట్లు అమ్మి మళ్ళీ లాక్డౌన్ ఏదో విధించబోతున్నామని చెప్పి ప్రజల్లో ఒక అసత్య దుమారాలు లేపి రేట్లు పెంచే కార్యక్రమం మాత్రం ఎవరు చేయరు దయచేసి. టోటల్ లాక్డౌన్ అనేది మేము దానికి ఎవరం కూడా ముందుకు వెళ్ళటం లేదు. లాక్డౌన్ టోటల్గా ఉండదు. టైం మెయింటైన్ చేస్తాం. ఈ టైం ప్రకారం వెళ్తాం. మరి ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఉదయం పూట కూడా చాలా రద్దీగా ఉంటున్నాయి రోడ్లు. దయచేసి మీ యొక్క అవసరమైన వాటికే బయటికి రండి. మిగిలిన వాటికి బయటకు వచ్చి అనవసరంగా ఈ కరోనాతో ఇబ్బంది పడుతుంది దయచేసి. అవసరమైతేనే మీరు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీ యొక్క కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇంటికి వెళ్ళండి దయచేసి. ఈ పరిస్థితులు ఇంకా కేసులు పెరిగి ఇంకా భయంకరంగా తయారయ్యే అవకాశం ఉంది. కేసులు పెరిగే అవకాశం ఉంది. దయచేసి అందరం కూడా సహకరించి నర్సరావుపేట పట్టణంలో కానీ నర్సరావుపేట రూరల్లో కానీ కేసులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు ఒక్కొక్క ఆటోలో 20 మంది 15 మంది ఓవర్లోడ్తో వెళ్తున్నారు కదా. అందులో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా మిగిలిన వాళ్ళందరికీ పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఆటో వాళ్ళకి ముఖ్యంగా ఈరోజు హెచ్చరించేది ఏంటంటే 3 కన్నా ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. 3కి అవసరమైతే ఇంకా తగ్గిస్తే మంచిది. కనీసం మినిమం 3 కన్నా ఎక్కువ మాత్రం తీసుకువెళ్తే ఆటోలు సీజ్ చేస్తాం. వాళ్ళ మీద కేసులు రాస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆటో సీజ్ చేస్తే మళ్ళీ 3 నెలల దాకా ఆటో కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రజలందరూ సహకరించి ఈ రానున్న 2-3 నెలలు కరోనా తగ్గేంత వరకు కూడా అందరూ సహకరించవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.